చిన్నకోటి పాఠశాల ఈ సంవత్సరం 56 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కావడం జరుగుతుంది. ఈ విద్యార్థులను మేము 3 కేటగిరీల కింద వర్గీకరణ చేసుకొని ఒకటి 10 GPA సాధించేటువంటి విద్యార్థులను ఒక 8 మందిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా లీస్ట్ మినిమం పాస్ స్థాయిలో ఉండేటువంటి స్థితిలో ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి ఒక 4 విద్యార్థులను గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం ద్వారా 100% రిజల్ట్ సాధించడానికి ఉదయం సాయంత్రం పూటల్లో మేము అడిషనల్ తరగతులు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ టెస్ట్లు అనేటువంటివి ప్రతి ఆదివారం నిర్వహించడం, ఉదయం సాయంత్రం పూటలో కూడా అవసరమైనటువంటి టెస్టులు నిర్వహిస్తూ పిల్లల్ని సంసిద్ధులు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు గౌరవ మాజీ మంత్రి వారు ఇచ్చినటువంటి ఈ కాంటెంట్ అదేవిధంగా వారి ప్రోత్సాహంతో 100% రిజల్ట్ సాధిస్తామని మరొకసారి మేము ఈ చిన్నకోట పాఠశాల ఉన్నత స్థానంలో కూడా నిలుపుతామని చెప్పి తెలియజేసుకుంటాం. నేడు చిన్నకోట మండలంలో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సిద్దిపేట నియోజకవర్గం గారి ఇచ్చినటువంటి డిజిటల్ కాంటెంట్ మెటీరియల్ను మండలంలో చదువుతున్నటువంటి 389 మంది 10వ తరగతి విద్యార్థులకు ఈరోజు గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా మేడం గారు, అదే మాదిరిగా మండల పరిషత్ అధ్యక్షులు మాణికిరెడ్డి గారు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్ఎస్ చైర్మన్లు వారి ఆధ్వర్యం లోపల మండలంలో ఈరోజు ఈఎస్ఎంఎస్ ఇబ్రానగర్, జెడ్పీహెచ్ఎస్ అల్లీపూర్, కేజీబీ అల్లీపూర్, అదే మాదిరిగా జెడ్పీహెచ్ఎస్ చిన్నకోడు పాఠశాలలో వారి ఆధ్వర్యంలో అందరి విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి 4 పుస్తకాలు ప్రతి విద్యార్థికి అందజేయడం జరిగింది. మరి గతంలో అయితే ఏ విధంగా అయితే చిన్నకోడు మండలంలో 100% ఫలితాలు సాధించి సిద్దిపేట జిల్లాలోనే ముందు వరుసలో ఉంది, అదే మాదిరిగా దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు మరి మొన్ననే ప్రధానోపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి అందరి ప్రధానోపాధ్యాయులను మోటివేట్ చేయడం జరిగింది. మరి వారి ఆర్థిక సహాయంతో కూడా ఫిబ్రవరి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట స్నాక్స్ కూడా అందజేయడానికి ఏర్పాట్లు చేసినాము. అదే మాదిరిగా గతంలో అయితే చాలా మంది విద్యార్థులు 10 GPAతో పాటు అదేవిధంగా IIIT సీట్లు కూడా ఎక్కువ మొత్తంలో సాధించడం జరిగింది. మరి ఈసారి కూడా మరి రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిద్దిపేట నియోజకవర్గం మొట్టమొదటి ప్లేస్ లో ఉండాలని ఉద్దేశంతో మరి వారు ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి చిన్నకోడు మండలంలో ఉన్నటువంటి అందరూ ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేసి డెఫినెట్ గా మరోసారి ఈ సిద్దిపేట జిల్లాలోనే చిన్నకోడు మండలం యొక్క రిజల్ట్స్ పతాక స్థాయిలో ఉండేట్టుగా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను.